హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ సాయి. సింగయ్య అనే వ్యక్తి ప్రమాదంలో చనిపోయారు. ఆయన వైసీపీ అభిమాన, జగన్మోహన్ రెడ్డి అభిమాన, లేకపోతే సామాన్య కార్యకర్త, లేకపోతే మామూలు అక్కడ రోడ్డు మీద ఉన్న వ్యక్తి తెలియదు కానీ ఆయన ఒక వైసీపీ అభిమానం చెప్తున్నారు. సరే, అది వేరే విషయం. తర్వాత ఈయన చనిపోయారండి. ఫస్ట్ ఏమైందంటే జగన్ కాన్వాయ్ ద్వారా చనిపోయారు అని చెప్పి అంతా భావించారు. ఎల్లో మీడియా మొత్తం టీవీ5 ఏబిఎన్లో మొత్తం అవే వార్తలు వచ్చాయి. తర్వాత ఏమైందంటే సాక్షాత్తు ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి మరి లేదు, జగన్ కాన్వాయ్ గుద్దితే ఆయన చనిపోలేదు, ప్రమాదం వేరే వెహికల్, ప్రైవేట్ వెహికల్ తగిలి ఆయన చనిపోయారని చెప్పి ఆయన క్లారిఫికేషన్ ఇచ్చారు. తర్వాత ఆ గొడవ అక్కడ సర్దుమణిగిపోయింది. సడన్గా అనూహ్యంగా ఈ జరిగిన 4 రోజుల తర్వాత ఒక కొత్త వీడియో బయటకు వచ్చింది. కేవలం జగన్మోహన్ రెడ్డి ఉన్న వెహికల్ ఆయన మెడపై నుంచి వెళ్ళి ఆయన చనిపోయారు. ఆయన వెహికల్ ఒక వ్యక్తి మీద నుంచి వెళ్తున్నా కూడా కనీసం ఎవరు ఆపలేదు. జగన్మోహన్ రెడ్డి అయితే అదే పైశాచిక ఆనందం పొందుతూ వెళ్తున్నాడని చెప్పి ఈ ఎల్లో మీడియా విపరీతమైన హైప్ ఇస్తుంది. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ప్రధానంగా అడగదలుచుకుంది ఏంటంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే, Z+ కేటగిరీ జగన్కి ఉందా లేదా? ఒకవేళ ఉంటే సరే, Z+ కేటగిరీ లేదన్నామని మీరు చెప్పినట్టు ఏదో ఒక పోలీస్ ప్రొటెక్షన్ అయితే ఇవ్వాలి కదా మీరు జగన్మోహన్ రెడ్డికి. మరి ఒక వేరే వ్యక్తి కాన్వాయ్ దగ్గర దాకా వచ్చి కాన్వాయ్ మీదెక్కి నుంచున్నాడు, ఒక అబ్బాయి కాన్వాయ్ మీదెక్కి నుంచున్నాడు, ఒక ఆయన కాన్వాయ్ కింద పడిపోయాడు. మరి ఇంతమంది జనం జగన్ మీద పడుతున్నప్పుడు ఎందుకు మీరు చూస్తూ ఉన్నారు? ఫస్ట్ పాయింట్, దీంట్లో సెక్యూరిటీ బ్రీచ్ స్పష్టంగా కనపడుతుంది. కనపడుతున్నదా లేదా? ఆయన జగన్మోహన్ రెడ్డి వెహికల్ ఎక్కితే చనిపోయారా లేదా, ఆ జగన్మోహన్ రెడ్డి చంపాడా లేదా, ఇవన్నీ మనం తర్వాత మాట్లాడదాం. వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం ఒక్కొక్కటిగా. ముందుగా ఏంటంటే, ఇంత దగ్గర దాకా ఒక వ్యక్తి వచ్చినప్పుడు చాలామంది జనం జగన్ కాన్వాయ్ మీద పడుతున్నప్పుడు ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు? ముందుగా ఎందుకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వలేకపోయింది అనేది ఫస్ట్ క్వశ్చన్. ఇక సెకండ్ క్వశ్చన్, నిన్న కొంతమంది దాన్ని ఫేక్ వీడియో అంటున్నారు, అది తప్పు అంటున్నారు, అది కరెక్ట్ కాదంటున్నారు, రకరకాల మాటలు వస్తున్నాయి. ఇక్కడ ఉదాహరణకు మనం ఎగ్జాంపుల్ చూద్దాం. ఈయన ఆ వెహికల్ కింద పడ్డారండి. ఫస్ట్ వెహికల్ కింద పడంగానే ఎందుకు పోలీస్ వాళ్ళు ఆయన్ని తీసుకెళ్ళి ఒక ఆటో ఎందుకు ఎక్కిచ్చారు? నిజంగా వీళ్ళు ఏం చెప్తున్నారు, జగన్ కింద నుంచి వెహికల్ ఎక్కేసింది, జగన్ వెహికల్ ఆయన మీద నుంచి ఎక్కేసింది, ఆయన మీద ఎక్కి తొక్కేసిందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. నిజంగా జగన్ వెహికల్, ఆ కాన్వాయ్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఉన్న వెహికల్ ఆయన పైన ఎక్కుండుంటే, ఒక వెహికల్ ఎక్కిన తర్వాత మనిషి ఇలా ఉంటాడా అండి? వెహికల్ అక్కడ ఆపేసి ఉండొచ్చు. ఆయన పొరపాటున పడిపోయారు, అందరూ అరిచిన విజువల్స్ మనం చూసాం, అక్కడ ఆపేసి ఉండొచ్చు. నిజంగా వెహికల్ ఎక్కడం వల్లే చనిపోయి ఉంటే ఆ వెహికల్ ఎక్కిన తర్వాత ఆ మనిషి అలా ఉంటారా? చూడండి, మీరే చూడండి, క్లియర్గా కనపడుతుంది. వెహికల్ ఎక్కేసిన మీద నుంచి ఎక్కిన తర్వాత ఆ మనిషి అలా ఉన్నారా? తర్వాత సెకండ్ ఇదిగో చూడండి, ఆయన లేస్తున్నారు, ఆయన్ని పోలీసులు భుజాలు పట్టుకొని తీసుకెళ్ళి ఆటోలో ఎక్కిస్తున్నారు. ఇక్కడ కూడా మళ్ళీ ప్రభుత్వ వైఫల్యమే కనపడుతుంది మనకి. అక్కడికి అంబులెన్స్ ఎందుకు రాలేదు? అక్కడి నుంచి వేరే ప్రాంతానికి ఆయన ఆటోలు ఎందుకు తీసుకెళ్లారు? Z+ కేటగిరీ ఉన్నప్పుడు లేకపోతే లేనప్పుడు, ఒక ఈ పొలిటికల్ జరుగుతున్నప్పుడు అక్కడ ఒక అంబులెన్స్ ఉంటుంది కదా, ప్రభుత్వం కేటాయిస్తుంది కదా, మరి ఇక్కడ ఎందుకు కేటాయించలేదు? దాంట్లో అంబులెన్స్ ఎందుకు లేదు? ఆయన్ని పోనీ నిజంగా జగన్మోహన్ రెడ్డి వెహికలే ఆయన పైన ఎక్కేసింది అనుకుందాం, ఆయన చావు బతుకులో ఉన్నాడు అనుకుందాం, మరి అలాంటప్పుడు వెంటనే పోలీస్ వెహికల్లో ఆయన హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉంటే బతికుండేవాళ్ళు ఏమో కదా. పోలీస్ వెహికల్ ఉంటుంది కదా, పోలీస్ కాన్వాయ్లో ఆయన్ని హాస్పిటల్కి వేగంగా తీసుకెళ్ళి ఉంటే ఆయన్ని బతికించగలిగే వాళ్ళం కదా. సో ఇక్కడ మళ్ళీ మనకి స్పష్టంగా కనపడుతుంది ఏంటి అంటే ప్రభుత్వ వైఫల్యం ఇక్కడ కూడా. ఇక మూడోది, ఇక్కడ చూడండి, ఆయన అక్కడెక్కడో మళ్ళీ దించి రోడ్డు పక్కన పడుకోబెట్టేసి వెళ్ళిపోయిన విజువల్ మనకు కనపడుతుంది. చూడండి మీరే, ఆటోలో ఎక్కించిన తర్వాత గమనించండి, ఇక్కడ ఆటోలో ఎక్కించారు. మరి ఎక్కడ దింపారో ఏం జరిగిందో అన్నది మనకు తర్వాత తెలియదు, కానీ ఇక్కడ దింపేశారు. చూడండి ఇంకో దగ్గర. మరి ఆటోలో ఎందుకు ఎక్కించారు పోలీసులు? మరి ఆ వ్యక్తి నిజంగా కాన్వాయ్ కింద పడి గాయపడి ఉంటే ఆటోలో ఎక్కించిన పోలీసులు ఆయన హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్ళలేదు? దగ్గరుండి జస్ట్ ఆటో ఎక్కించి వదిలేశారా? తర్వాత రోడ్డు మీద ఎవరు దింపేశారు? అక్కడి నుంచి అంబులెన్స్ ఎందుకు వచ్చి ఎక్కించుకెళ్ళింది? మరి ఆ వ్యక్తి ప్రమాదంలో గాయపడ్డారు, సీరియస్గా ఉంది ఆ వ్యక్తి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి వెహికల్ ఎక్కేస్తే ఆ వెహికల్ బరువు ఎంత లేదన్నా 3-4 వేల కిలోలు ఉంటుందండి. అంత పెద్ద వెహికల్ ఎక్కితే ఆ మనిషి బాడీ మొత్తం ఇక్కడ ఈ తల బాటు మొత్తం నుజ్జు అయిపోయి ఉండాలి. అవ్వలేదు.
అంటే అతను పడిపోయి ఉంటాడు ప్రమాదవశాత్తు. దానికి కొంచెం దూరం కొన్ని అడుగులు డ్రైవర్ కనపడి ఉండదు. ఆ జనంలో, ఆ హడావిడిలో, ఆ గోలలో ఆయనకి వినపడి ఉండదు. కొంత దూరం అలా తీసుకెళ్ళి ఉండొచ్చు. వెంటనే ఆ జనంతో అరిసిన తర్వాత ఆపేశారు. అక్కడి నుంచి ఆయన తీసుకెళ్ళి పక్కన పడుకోబెట్టారు. అక్కడి నుంచి పోలీసులొచ్చి ఆయన్ని ఆటో ఎక్కిచ్చారు. అక్కడి నుంచి మరి ఎక్కడో తీసుకెళ్ళి ఆటోలో దింపేశారు. అక్కడి నుంచి అంబులెన్స్ ఎక్కించి హాస్పిటల్‌కి పంపించారు. అక్కడికెళ్ళిన తర్వాత ఆయన చనిపోయాడు. సో, ఇక్కడ మనకు క్లియర్‌గా కనపడుతున్న తప్పులెవరివయ్యా అంటే ప్రభుత్వమే కనపడుతున్నాయి. దీంట్లో ఇప్పుడు మీరు కేసు పెట్టారు. కేసులో ఏ1గా ఆ వెహికల్ డ్రైవర్‌ని పెట్టారు. ఏ2గా జగన్మోహన్ రెడ్డిని పెట్టారు. మిగతా వాళ్ళని పెట్టారు. ఇక్కడ ఏ1 ప్రభుత్వం ఉండాలి. మీరు కేసు పెట్టింది కరెక్టే. కానీ ఏ1 ప్రభుత్వం ఉండాలి ఇక్కడ. వరుసగా వైఫల్యం జరిగింది ఇక్కడ ప్రభుత్వం. ముందుగా Z+ కేటగిరీ ఇవ్వలేదు. సెక్యూరిటీ సరిగా లేదు. వేరే వాళ్ళు వచ్చి జగన్ కాన్వాయ్‌పై ఎక్కుతుంటే జనం చుట్టుముడుతుంటే పట్టించుకునే వాళ్ళు లేరు. అక్కడ అంబులెన్స్ లేదు. తర్వాత ఒక వ్యక్తి పడిపోతే, దెబ్బలు తగిలి పడిపోతే పోలీసులు కాళ్ళు ఇలా పట్టుకొని తీసుకెళ్లి ఆటోలో ఎక్కించిన పోలీసులు అక్కడి నుంచి ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారు? పోలీసులు దగ్గరుండి ఎందుకు హాస్పిటల్‌కి తీసుకెళ్ళలేదు? ఆ తర్వాత అక్కడిని ఇక్కడ రోడ్డు మీద ఎందుకు దింపేశారు? ఇక్కడి నుంచి ఆయన అంబులెన్స్ ఎక్కించింది ఎవరు? వెంటనే ఆ రోజు సాయంత్రం ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి ఆయన జగన్మోహన్ రెడ్డి వెహికల్ తగలటం వల్ల చనిపోలేదు, వేరే ప్రైవేట్ వెహికల్ తగలటం వల్ల చనిపోయిందని ఎస్పీ ఎందుకు చెప్పారు? తర్వాత ఇదంతా ఎందుకు మార్చారు? ఇవన్నీ క్వశ్చన్స్. మరి వీటికి సమాధానం ఎవరు చెప్తారు? మీ ఎల్లో మీడియా ఏబిఎన్, టీవీ5 ఇట్లాంటి వాటిల్లో తెగ చెప్తున్నారు జగన్ చంపేశాడు, జగన్ దొంగ, జగన్ అది, శవంలేంది జగన్ బయట, ఇట్లాంటి తెగ చెప్తున్నారు. బాగానే ఉంది మీరు చెప్పిన దాని ప్రకారం. మరి వీటికి సమాధానాలు ఏవి? వీటికి సమాధానాలు ఏవండి? మరి జగన్మోహన్ రెడ్డిని ఏ2 అయినప్పుడు, జగన్మోహన్ రెడ్డి చనిపోవడానికి కారణమై ఏ2 అయినప్పుడు మరి ఇక్కడ ఏంటి? ఇవన్నీ ఏంటి? చంద్రబాబు పర్యటనలో అప్పసరు తొక్కిసలాట 8 మంది చనిపోయారు. మళ్ళీ తొక్కిసలాట చంద్రన్న గుంటూరు చంద్రన్న కానుకలో పంపిన అపశృతి 3 మహిళలు చనిపోయారు. తెలుసుగా మీకు గోదావరి పుష్కరాలు ఎవరు మర్చిపోలేదుగా 27 మంది చనిపోయారు. మరి అప్పుడు అంటే ఇక్కడ 27, ఇక్కడ వీటన్నిటిలో ఏ1గా ఎవరన్నా ఉండాలి మరి? చెప్పండి. అప్పుడు ఏం పెట్టారు? కేసులు ఏం పెట్టారు? అరే మొన్నటికి మొన్న తిరుపతిలో జరిగింది కదా ఒక ప్రమాదం, అక్కడ ఎవరు ఏ1 ఉన్నారు? మన సింహాచలంలో జరిగిన ప్రమాదంలో ఏ1 ఎవరున్నారు? ఆ కేసులన్నీ ఏవి సార్? వాటి ఎఫ్ఐఆర్లు ఏవి సార్? జగన్మోహన్ రెడ్డి ఉన్న వెహికల్లో ఒక ప్రమాదం జరిగితే అర్జెంటుగా ఏ2గా జగన్మోహన్ రెడ్డిని పెట్టేశారు. కొన్ని సెక్షన్ల కింద కేసులు పెట్టేశారు. మంచి విషయం, గ్రేట్. ప్రభుత్వం బాగా పనిచేస్తుంది, సూపర్ ఫాస్ట్గా పనిచేస్తుంది, చప్పట్లు కొట్టండి అందరూ. మరి మీ పైన కేసులేవి? ఇవన్నీ పాతవి అంటారా? మరి రీసెంట్గా మొన్న సింహాచలంలో జరిగిన సంఘటనపై ఎవరు ఏ1, ఏ2, ఏ3, ఏ4 ఎవరున్నారు? తిరుపతిలో అప్పుడు తొక్కిసలాట చనిపోయినప్పుడు అక్కడ ఏ1, ఏ2, ఏ3, ఏ4 ఎవరున్నారు? అంటే మీ హయాంలో జనం చనిపోతే మాత్రం ప్రమాదం, వేరే హయాంలో చనిపోతే మాత్రం హత్య. ఇది ఎలా సాధ్యం సార్? నాకు అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ పొలిటీషియన్స్ మీరు. పైపెచ్చు ఈయన ఏమన్నారు చూడండి, గోదావరి పుష్కరాలు అన్నప్పుడు ఈయన ఒక మాట జరుగుతాయి. గోదావరి పుష్కరాలు ఏం తప్పు జరిగింది? ఓకే, దురదృష్టం చనిపోయారు. కుంభమేళాలో చనిపోలా, జగన్నాథ రథచక్రాల్లో చనిపోలా, ఒక బస్సు యాక్సిడెంట్ చనిపోలా, జరుగుతాయి. గోదావరి అదండి, ఈయన హయాంలో జరిగితే మాత్రం అప్పుడు అలా జరగలేదా, ఇప్పుడు ఇలా జరగలేదా, ప్రమాదాలు జరుగుతాయి, వాటిని ఇంత చేయాల్సిన అవసరం లేదని మాట్లాడతారు. మరి జగన్మోహన్ రెడ్డి జరిగినప్పుడు మాత్రం మీరు హత్యకు ప్రయత్నించారు, మీరు రాక్షసులు, మీకు శవానందం ఎక్కువ, శవాల కోసమే వెళ్తారు, ఒక మనిషి చచ్చిపోయినా మీరు పట్టించుకోకుండా వెళ్ళారు. ఈ మాటలు మీరు చెప్తారు. మీరు చేస్తే కరెక్ట్, వేరే వాళ్ళు చేస్తే తప్పు. మరి వీటన్నిటికీ సమాధానం ఏంటి సార్? వీటన్నిటిలో ఎవరెవరు ఏ1, ఏ2, ఏ3 ఉన్నారు సార్? వాటికి కూడా సమాధానం చెప్పండి మీరు. వాటికి కూడా సమాధానం చెప్తే ఇవన్నీ వద్దండి, ఇవన్నీ వద్దు, పక్కన పెట్టేద్దాం. రీసెంట్గా తిరుపతిలో 8 మంది చచ్చిపోతే, సింహాచలంలో తొక్కిసలాట చనిపోతే వాటికి ఏ1, ఏ2, ఏ3 ఎవరిని పెట్టారు వాటికి? అప్పుడు ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు, వాటిపైన ఇంతవరకు విచారణ జరగట్లేదు. ఇది మాత్రం జరిగితే అత్యంత ఫాస్ట్గా ప్రపంచంలో ఉన్న పనులు మొత్తం పక్కన పెట్టేసి, ఏపీలో ఉన్న అభివృద్ధి మొత్తం పక్కన పెట్టేసి, ప్రభుత్వ వ్యవస్థలని పక్కన పెట్టేసి అర్జెంటుగా ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే దీనిపైన కూపీ లాగాలి, ఎట్లాగొట్ట జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. ఇదే మీ యొక్క మెయిన్ ప్రయారిటీగా అనిపిస్తుంది. మరి సరే, ప్రమాదం జరిగింది, అతన్ని ఎందుకు అంబులెన్స్లో ఎక్కించకుండా ఆటో ఎందుకు ఎక్కించారు పోలీసులు?
ఆటో ఎక్కించిన పోలీసులు హాస్పిటల్ వరకు ఎందుకు లేరు? అతన్ని మళ్ళీ రోడ్డు మీద ఎక్కడో దింపేస్తే అక్కడి నుంచి అంబులెన్స్ ఎందుకు ఎక్కిచ్చారు? ఆ రోజు సాయంత్రం ఎస్పీ ఇలా ఎందుకు చెప్పారు? ఇప్పుడు మీరు ఒక వీడియో రిలీజ్ చేసి అది ఎందుకు ఉంది? మరి వీటన్నిటిలో ఎక్కడా కూడా A1 A2 A3గా లేని చంద్రబాబు నాయుడు లేనప్పుడు మరి ఈ ప్రమాదంలో A2గా జగన్మోహన్ రెడ్డి ఎందుకు అయ్యాడు? వీటికి కూడా సమాధానం చెబితే మీ కూటమి ప్రభుత్వం అద్భుతమైన పరిపాలన చేస్తుందని చెప్పి మేము చప్పట్లు కొడతాం. వాటికి మీరు సమాధానం చెప్పలేకుండా కేవలం కుట్రపూరితంగా ఖచ్చితంగా ఏదో కేసులు ఇరికించాలి, ఎట్లాగైనా జగన్ని భూస్థాపితం చేయాలని చెప్పి మీరు అడ్డదిడ్డంగా కేసులు పెట్టుకుంటూ వెళ్తే మాత్రం ప్రజలు చూస్తా ఊరుకోరు. ఖచ్చితంగా సమయం వస్తుంది, ఎన్నికలు వస్తాయి, మీకు తగిన సమాధానం తొందరలోనే చెప్తారు.